హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంక్రాంతికి శనగపప్పు పాయసం చేసుకుందాం. శనగపప్పు పాయసంకి శనగపప్పు, డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం, నెయ్యి, బెల్లం తురుము కావాల్సినవి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని బాగా కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన శనగపప్పుని మనం కుక్కర్కి వేసుకొని త్రీ to 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫోర్ 5 విజిల్స్లో పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఈలోపు మనం ఒక గ్లాస్ శనగపప్పుకి 1/2 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ ఉడికేప్పుడు కొంచెం సేమియా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉడికేప్పుడు అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈలోపు కుక్కరు విజిల్ అయిపోయి ఉడికిపోయింది. పప్పును మనం చూసుకోవాలి. మనం చేత్తో నలిపితే మెత్తగా ఉడికిపోవాలి. అంతవరకు ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒక శనగపప్పు ఒక గ్లాస్కి అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి. వేడిగా ఉన్న శనగపప్పు సగ్గుబియ్యంలో బెల్లం యాడ్ చేసి సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. బెల్లం అడగంటకుండా కరిగిపోయే వరకు కలియబెట్టుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనం పాలు వేడి చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో వేస్తే పాలు విరుగుతాయి కాబట్టి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. తగినంత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేయించి పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత 2 గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ క్వాంటిటీతో చేసే ఈ పాయసంకి 2 గ్లాస్ కరెక్ట్గా సరిపోతున్నాయి పాలు. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా కలిపి మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి.